హైదరాబాద్లో దారుణం జరిగింది. ఓ యువతిని హోటల్లో బంధించి 20 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. చివరకు తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వచ్చి యువతిని రక్షించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి కృష్ణ చైతన్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్కు రప్పించాడు. 20 రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ రూమ్లో నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో హోటల్ రూమ్కు తాళం వేసి పరారయ్యాడు. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది. తల్లిదండ్రులు హైదరాబాద్కు వచ్చి షీ టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో లొకేషన్ ద్వారా నారాయణగూడలోని హోటల్కు వెళ్లి యువతిని కాపాడారు. యువతి ఫిర్యాదుతో నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఒక యువతిని హోటల్లో బంధించి ఏకంగా 20 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒక ప్రబుద్ధుడు. అయితే చివరకు ఆమె తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ చేయడంతో పోలీసులు వచ్చి యువతిని రక్షించారు. అయితే ఈ తతంగం అంతా మొత్తం టోటల్ గా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యేసి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కృష్ణ చైతన్య అనే యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి హైదరాబాద్ కు రప్పించాడు యువతిని. హైదరాబాద్ కు రప్పించిన క్రమం లోపల అయితే 20 రోజులు నారాయణగూడ, హైదరాబాద్ లో గల నారాయణగూడలో ఒక హోటల్లో ఉంచేసి నిర్బంధించేసి 20 రోజుల పాటు లైంగికంగా ఆమెని లైంగిక వాంఛ తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని హోటల్ రూమ్ కు తాళం వేసి ఏకంగా పరారయ్యన్నట్టు తెలుస్తుంది. దీంతో బాధిత యువతి మోసపోయానని తెలుసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేయడంతో తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని షీటెన్స్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. నారాయణగూడ పోలీసులు వెంటనే ఆ యొక్క కంప్లైంట్ కు రెస్పాండ్ కావడం జరిగింది. రెస్పాండ్ అయిన వెంటనే ఆ యొక్క పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారంగా ఆ యొక్క హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేసి యువకుడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా పరిచయము, ముందు నుంచే వీళ్ళకు పరిచయం ఉందా లేదంటే ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం అయ్యారా, ఏ విధంగా జరిగిందనే కోణం లోపలైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్.